నమస్తే యంత్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ ప్రభుత్వంపై పీసీసీ చీఫ్ షర్మిల ఫైర్. కాంగ్రెస్ ప్రభుత్వంతో దేశాభివృద్ధి జరుగుతుందని వ్యాఖ్య. రసాభాసగా వింజమూరు సర్వసభ్య సమావేశం. టీడీపీ వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం. కావలిలో భారీ రేషన్ బియ్యం పట్టివేత. మిల్ల యజమానిపై క్రిమినల్ 6A కేసులు నమోదు. నెల్లూరులో అగ్ని ప్రమాదం. అగ్నికి ఆహుతైన ప్లాస్టిక్ గోడౌన్. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రంతో పాటు దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తుందని ఆరోపించారు. సూలూరుపేటలోని కోటపోలూరు పంచాయతీలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా తిరుపతి జిల్లా సూలూరుపేట మండలం కోటపోలూరు పంచాయతీలో ఏఐసీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుని వచ్చిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తుందని, పేదల కడుపు కొట్టేందుకే పథకం పేరు మార్చి 125 రోజులు పెంచుతున్నట్లు బూటకపు మాటలు చెబుతున్నారని తెలిపారు. 8 గంటల ఉన్న పనిని 12 గంటలు చేశారని, పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం 40%, కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇస్తామని చెప్పడం పేద ప్రజలకు ద్రోహం చేసినట్లు కాదా అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు ఆచరణలో పెట్టాయని తెలిపారు. గ్రామాల్లో గుడులు, బడులు లేకపోయినా బెల్ట్ షాపులు మాత్రం అధికంగా ఉన్నాయని, రాష్ట్రంలో రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయని, రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనారోగ్యంతో ఉందని తెలిపారు. మళ్లీ మనందరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రం, అటు దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని వైఎస్ షర్మిల తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలగురువం బాబు, కాంగ్రెస్ పార్టీ సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి మావుడూరు వెంకటాచలపతి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అసలు ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన గాడ్సే మహాత్మా గాంధీని హత్య చేశారు. అలాగే మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ నాయకుడు మోడీ హత్య చేయాలని చూస్తున్నారు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. గాడ్సేకి మోడీకి పెద్ద తేడా లేదు. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మహాత్మా గాంధీని ఆదరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే మహాత్మా గాంధీ సిద్ధాంతాలను కూలీ చేసే పార్టీ బీజేపీ పార్టీ. అలాంటి బీజేపీ పార్టీ ఇప్పుడు అధికారంలో మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం కోసం ఎంతో పాటుపడ్డారు. అలాగే ఈ పథకం కూడా గ్రామంలో గ్రామ సభలు పెట్టి గ్రామానికి సంబంధించిన పనులు చేసుకునే వీలుండేటట్టు ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించారు. ఎవరికి చేత కాదు. ముఖ్యమైన తేడా ఏమిటంటే మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టంలో పూర్తిగా నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేది. కానీ ఇప్పుడు బీజేపీ చట్టంలో కేంద్రం ఇవ్వదట, 60% ఇస్తారట, 40% రాష్ట్ర ప్రభుత్వాలే పెట్టుకోవాలి. మన రాష్ట్రం మళ్ళీ ఉపాధి హామీ ఖర్చు పెట్టుకునేంత స్తోమత మన రాష్ట్రానికి ఉందా? ఇప్పటికే చంద్రబాబు గారు కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇప్పుడు ఉపాధి హామీ ఖర్చు పెట్టుకోవాలి అంటే పెట్టుకోగలరా? ఇదివరకు 500 కోట్లు అయితే ఇప్పుడు 5,000 కోట్లు అవుతుంది. ఇంత ఖర్చు చంద్రబాబు గారు పెట్టుకోలేరు, పెట్టుకోరు, రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా 60% ఇవ్వాల్సిన అవసరం కూడా పడదు. ఇది వీళ్ళ కుట్ర. నెల్లూరు రూరల్లో చరిత్రలో ఎప్పుడు జరగని అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. స్థానిక 31వ డివిజన్ సంతోష్ నగర్లో 35 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కోటమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చరిత్ర ఎరుగని అభివృద్ధి చేసి చూపిస్తున్నామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 31వ డివిజన్ సంతోష్ నగర్లో 35 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణానికి కోటంరెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 31వ డివిజన్లో సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా నివసించే ప్రాంతమని, ఈ డివిజన్లో మంచినీటి సమస్య కోసం అంబాపురం, అక్కచెరువుపాడు ప్రాంతాలలో వాటర్ ట్యాంకుల నిర్మాణానికి కూడా అతి త్వరలో శంకుస్థాపనలు చేస్తున్నామన్నారు. 125 కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 200 కిలోమీటర్ల త్రాగునీటి పైప్లైన్లు అన్ని విలీన గ్రామాలలో నిర్మాణం చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నెల్లూరు ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ బత్తల మంజుల, టీడీపీ నాయకులు బత్తల కృష్ణ, 31వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు కూకటి హరిబాబు యాదవ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నేపల్లి రఘు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 31వ డివిజన్ 35 లక్షల రూపాయలతో ఈరోజు సిమెంట్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం. వేగవంతంగా పూర్తి చేసి నాణ్యత ప్రమాణాలతో ప్రజలకు అందిస్తామని మాట ఇస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 31వ డివిజన్కి కేవలం 31వ డివిజన్కి ఖర్చు చేసిన నిధులు అభివృద్ధి కార్యక్రమాల కోసం అక్షరాల 7 కోట్ల రూపాయలు అని చెప్పని మీ అందరి ముందు కూడా తెలియజేస్తారు. ఇది చరిత్ర ఎరుగైన అభివృద్ధి. నెల్లూరు రూరల్ చరిత్రలో మీరు చాలా కాలంగా చూస్తూ ఉన్నారు. ఎంత అభివృద్ధి ఎప్పుడైనా ఎక్కడైనా సాధ్యమైందా ఒక్కసారి ఆలోచన సాగించండి. ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాల. 2 సంవత్సరాలు పూర్తి కాకముందే అక్షరాల 7 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అయితే 31వ డివిజన్ పేద కుటుంబాలు, సామాన్య కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు అధికంగా నివసించే ప్రాంతం. ఇంకా కూడా ఈ ప్రాంతాల్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా టైలర్స్ కాలనీ అడ్డ రోడ్లు కావచ్చు, టైలర్స్ కాలనీలో ఆ యొక్క డ్రైన్లు కాలువలు కావచ్చు, అవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో నిధులు లభ్యతను బట్టి వాటిని కూడా పూర్తి చేసి అందిస్తానని చెప్పిన మాట ఇస్తూ, వింజమూరులో సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. వైసీపీ టీడీపీ ఎంపీటీసీల మధ్య వాగ్వాదం జరిగింది. తమ సభ్యులు మాట్లాడుతుండగా ఎంపీడీఓ మైక్ కట్ చేశారంటూ వైసీపీ సభ్యులు మాట్లాడారు. వింజమూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వనిపెంట హైమావతి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండలంలో అభివృద్ధి జరగడం లేదని వైసీపీ ఎంపీటీసీ కొండారెడ్డి మాట్లాడుతుండగా ఎంపీడీఓ మైక్ కట్ చేశారని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ, టీడీపీ ఎంపీటీసీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. మైక్ కట్ చేసినప్పుడు తామెందుకని వైసీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు. సమావేశ అజెండాలను మరిచి వ్యక్తిగత దూషణలకు దిగడం పట్ల పలు అభ్యంతరాలకు తావిస్తుందని అభిప్రాయపడ్డారు. అన్ని శాఖల అధికారులతో రివ్యూ చేయకుండానే సమావేశాన్ని ముగించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలోని అబ్దుల్ కలాం సమావేశ మందిరంలో మేయర్ రూప్ కుమార్ యాదవ్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. అన్ని డివిజన్లకు సంబంధించి ముఖ్యమైన అంశాలను అజెండాలో పొందుపరిచామని మేయర్ తెలిపారు. దీంతో అన్ని తీర్మానాలను కౌన్సిల్లో ఆమోదించారని చెప్పారు. దోమల నివారణ కోసం తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్త చర్యలను కార్పొరేషన్ పరిధిలో ప్రణాళికాబద్ధంగా చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నామని నెల్లూరు నగర ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ అన్నారు. శనివారం కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏపీజే అబ్దుల్ కలాం కౌన్సిల్ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. భూగర్భ డ్రైన్ కనెక్షన్కు ప్రతి ఒక్క గృహం అనుసంధానించేలా అవగాహన కల్పించాలని స్థానిక కార్పొరేటర్లకు మేయర్ సూచించారు. ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగరపాలక సంస్థ అన్ని డివిజన్ల కౌన్సిల్ సభ్యుల సమక్షంలో 14 మెయిన్ అజెండా, 13 సప్లిమెంటరీ అజెండా, 11 టేబుల్ అజెండాలుగా మొత్తం ప్రవేశపెట్టిన 38 తీర్మానాలను అజెండాగా ప్రకటించగా అన్ని తీర్మానాలను కౌన్సిల్లో ఆమోదించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అజెండాలోని అన్ని అంశాలు ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, ఆరోగ్య భద్రత, నగర అభివృద్ధి ధ్యేయంగా రూపొందించబడినవి, అన్ని డివిజన్లకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను అజెండాలో పొందుపరిచామని తెలిపారు. భూగర్భ డ్రైన్ కనెక్షన్ కు ప్రతి ఒక్క గృహం అనుసంధానించేలా అవగాహన కల్పించాలని స్థానిక కార్పొరేటర్లకు మేయర్ సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ సయ్యద్ తహసీన్, కోఆప్షన్ సభ్యులు, నగరపాలక సంస్థ డివిజన్ల కార్పొరేటర్లు, కమిషనర్ వైవో నందన్, నగరపాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 556 కోట్లతో వాటర్ సప్లై మనం పనులు ప్రారంభించాం. 95% వాటర్ సప్లై మెగా ఇంజనీరింగ్ కంపెనీ ద్వారా ఈ పనులు చేస్తున్నాం. 90 కావాల్సిన దాంట్లో మ్యాక్సిమం మనం రికవర్ చేయగలిగాం. ఇప్పటికే 7 కోట్ల రూపాయల దాకా రికవర్ చేశాం. 18,35,00,000 మనకు రావాలంటే 15 కోట్లు మనకు ఇక బ్యాలెన్స్ 2,35,00,000. ఏదైతే మనం మాట్లాడుతున్నామో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇది పూర్తి స్థాయిలో పూర్తయితే దీంతో పాటు నగరంలో ఉన్న అనేక పనులు 12 కాలువలు ప్రధానంగా పోతున్నాయి. ఇవన్నీ కూడా గౌరవ మంత్రి గారు, రూరల్ శాసనసభ్యులు దాదాపుగా పూర్తవుతుంది. రాబో రోజుల్లో ఇవన్నీ కూడా పూర్తయితే ఈ పంట కాలువల మీద అవన్నీ కూడా పూర్తిగా కప్పి కాలువలు పూర్తయిన పాటు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తయి అన్నీ కనుక అయితే ఈ దోమల బెడ అనేది పూర్తిగా తగ్గుతుందని చెప్పి మీకు తెలియజేస్తూ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు ప్రచురించబడిన వార్తలు అవాస్తవమని రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు అన్నారు. కేసు దర్యాప్తులో ఉందన్నారు. శనివారం ఆయన కార్యాలయంలో డీఎస్పీ మీడియాతో మాట్లాడారు. వార్తా కథనాలలో కోవూరు మండలంలో గుమ్మల దిబ్బలోని ఓ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు ప్రచురించబడిన వార్తలు అవాస్తవమని, ఇప్పటి వరకు తల్లిదండ్రులు గాని బాలిక గాని అలాంటి విషయాలను ఎక్కడ వెల్లడించలేదని రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు తెలిపారు. అవాస్తవాలను ప్రచురించి ప్రజలను భయాందోళనలకు గురి చేయొద్దన్నారు. రూరల్ డీఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కోవూరు మండలం గుమ్మలదిబ్బ గ్రామానికి చెందిన మైనర్ బాలికను 2 మైనర్ బాలురు కిడ్నాప్ చేసిన నేపథ్యంలో బాలిక తల్లిదండ్రులు కోవూరు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఫిర్యాదు మేరకు కోవూరు పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. బాధిత బాలికను మొదట చికిత్స నిమిత్తం ఏసీఎస్ఆర్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి నెల్లూరులో చేర్పించగా అనంతరం మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ 6వ తేదీ బాలిక మృతి చెందిందన్నారు. కేసు దర్యాప్తులో ఉన్న సందర్భంలో మైనర్ బాలిక పేరు, వివరాలు మరియు ఆమె ఫోటోలను ప్రచురించడం చట్ట విరుద్ధమని, సంబంధిత చట్టాల ప్రకారం ఇది నేరం కావడంతో మీడియా ప్రతినిధులు, సామాజిక మాధ్యమాల వినియోగదారులు సంయమనం పాటించాలని హెచ్చరిస్తున్నామన్నారు. ఆ రోజు జరిగిన సంఘటన మైనర్ బాలికని 2 మైనర్ బాలురు బలవంతంగా బైక్ మీద తీసుకుని పోయిన సంఘటన గురించి ఆ అమ్మాయిని గురించి వాళ్ళ తల్లిదండ్రులు వెతుకుతున్న క్రమంలో ఆ అమ్మాయిని ట్రేస్ చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా కోవూరు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఆ అమ్మాయిని కోవూరులో ప్రథమ చికిత్స నిమిత్తం నెల్లూరు జీజీహెచ్కి తదుపరి చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది. అక్కడ పీడియాట్రిక్ వింగ్లో డాక్టర్ గారు మెడికల్ ఎగ్జామినేషన్ చేసిన అనంతరం ఆ అమ్మాయికి హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల మెడ్రాస్లోని స్టాన్లీ హాస్పిటల్కి మెరుగైన చికిత్స నిమిత్తం తీసుకుని వెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ మైనర్ బాలిక నిన్నటి దినం అనగా 6వ తారీఖు మధ్యాహ్నం 1:45 గంటలకి మృతి చెందడం జరిగింది. పోలీస్ దర్యాప్తులో భాగంగా మృతురాలి తల్లిదండ్రుల్ని, మృతురాలని, సాక్ష్యాధారాలను నమోదు చేయడం జరిగింది. వాళ్ళ రక్త బంధువుల దగ్గర నుంచి కూడా సాక్ష్యం సేకరించడం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డు చేయడం జరిగింది. దానిలో భాగంగా బాలురు నేరానికి పాల్పడినట్టుగా ప్రాథమికంగా దర్యాప్తులో వచ్చినందున కోవూరు ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీము
ఆ మైనర్ బాలుర్ని ఇద్దరిని కస్టడీలో తీసుకొని జూనైల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి జూనైల్ హోమ్కి తరలించడం జరిగింది. ముఖ్యంగా ఈ మైనర్ బాలికపై జరిగిన సంఘటన గురించి ఒక దినపత్రికలో గ్యాంగ్ రేపు గురైంది మైనర్ బాలిక అని చెప్పి ప్రచురించడం జరిగింది. బాలిక కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎక్కడ కూడా బాలిక పైన అత్యాచారం జరిగినట్లుగా ఎక్కడ కూడా వాళ్ళ స్టేట్మెంట్లో చెప్పలేదు, సాక్ష్యంలో కూడా నమోదు చేయలేదు, వాళ్ళు చెప్పలేదు. ఆ బాలిక యొక్క వాంగ్మూలాన్ని కూడా మ్యాజిస్ట్రేట్ ద్వారా రికార్డ్ చేయడం జరిగింది. అంటే జరగంది సాక్షులు చెప్పంది కథనాలని ప్రచురించి ప్రజల్ని భయాందోళనకు గురి చేసి అభద్రతా భావానికి గురి చేయడం అనేది సబబు కాదు. ఎందుకంటే ఒక వార్త ప్రచురించేటప్పుడు ఎవరైనా మీడియాలో ఆ కథనం ద్వారా వచ్చే రిపర్కేషన్స్ కూడా ఆలోచించాలి. ఎందుకంటే అవాస్తవాన్ని ప్రచురించి భయాందోళనకు గురి చేయడం వల్ల అభద్రతా భావానికి మహిళలు చిన్నారులు గురవుతారు. కావలి పట్టణంలో 400 బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. మిల్లు యజమానిపై క్రిమినల్ కేసుతో పాటు 6A కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ సిఐ శ్రీహరి మీడియాతో మాట్లాడారు. కావలి పట్టణ పరిధి మద్దురుపాడులోని శ్రీ లక్ష్మీ నరసింహ రైస్ మిల్లులో భారీగా రేషన్ బియ్యం పట్టుపడ్డాయి. శనివారం విజిలెన్స్, సివిల్ సప్లై, రూరల్ పోలీసులు ఉమ్మడిగా మిల్లుపై దాడి చేశారు. మిల్లులో తనిఖీలు చేయగా రేషన్ బియ్యం నిల్వలు వెలుగు చూశాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు స్థానిక సివిల్ సప్లై, రూరల్ పోలీసులతో ఉమ్మడిగా దాడులు నిర్వహించినట్లు చెప్పారు. సుమారు 400 బస్తాలు పట్టుబడ్డాయని తెలిపారు. మిల్లు యజమాని మదన్మోహన్ రెడ్డిపై క్రిమినల్ కేసు, 6A కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ తనిఖీల్లో సివిల్ సప్లై కావలి ఉప తహసీల్దార్ విజయమ్మ, రూరల్ ఎస్ఐ బాజీబాబు ఉన్నారు. కావల్లో శ్రీ లక్ష్మీ శ్రీ నరసింహ ట్రేడర్స్ అనే రైస్ మిల్ మీద ఈరోజు రైడ్ చేయడం జరిగింది. అందులో ఆఫర్ ద్వారా పీడిఎస్ రైస్ బంకర్లో కొంచెం నిల్వ చేసడం జరిగింది. అవి మేము గుర్తించాము. వాటిని బయటికి తీసి ప్యాకింగ్ చేస్తామన్నాము. అందులో సుమారుగా 400 బస్తాలు పీడిఎస్ రైస్ని గుర్తించడం జరిగింది. వారి మీద వాళ్ళ ఓనర్ మదన్మోహన్ రెడ్డి గారి మీద క్రిమినల్ చర్యల కోసం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే జాయింట్ కలెక్టర్ కోర్టులో నిత్యావసర వస్తువుల చట్టం కింద ఈసీ యాక్ట్ మేరకు 6A కేసు కింద నమోదు చేయడం జరుగుతుంది. కానీ ఈ రైస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నట్లు మీరు గుర్తించారు? పంపిణీ ప్రజా పంపిణీకి సంబంధించిన రైస్ని అక్రమంగా మిల్లులోకి తరలించడం జరిగింది. వీటిని వేరే బస్తాల ద్వారా ప్యాక్ చేసి అక్రమంగా తరలించడం జరుగుతుంది. హైదరాబాద్ నుండి గుంటూరు వెళ్తున్న వరుణ్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు పూర్తిగా దగ్ధమైంది. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు క్రిందకు దిగిపోయారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పేరకలపాడు గ్రామ శివారు ఇన్వెంటర్ కెమికల్స్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురయ్యింది. హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళుతున్న వరుణ్ ట్రావెల్స్ స్మార్ట్ బస్లో తెల్లవారుజామున 5:30కి మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్తోనే బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు కిందికి దిగిపోయారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు పూర్తిగా దగ్ధమయ్యింది. నెల్లూరు అయ్యప్ప గుడి సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. విజయవాడకు ఎగుమతి చేసేందుకు ప్లాస్టిక్ను సిద్ధం చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాస్టిక్ మొత్తం కాలిపోవడంతో బూడిదే మిగిలింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అయ్యప్పగుడి సమీపంలోని విఎంఆర్ నగర్, గుర్రం బాబయ్య కళ్యాణ మండపం, ఆటోనగర్లో శనివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఐఎల్ రెడ్డి లేఅవుట్లో షేక్ షాహుల్ అనే వ్యక్తి ప్లాస్టిక్ గోడౌన్ నిర్వహిస్తున్నారు. విజయవాడకు ఎగుమతి చేసేందుకు ప్లాస్టిక్ ను సిద్ధం చేసి ఉండగా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో వచ్చి మంటలను అదుపు చేశారు. ఎలాంటి ప్రాణనష్టమూ లేదు. అయితే ప్లాస్టిక్ మొత్తం కాలిపోయి బూడిదే మిగిలింది. నెల్లూరు జిల్లాలో 25,000 ఎకరాల వక్ఫ్ భూమి ఉందని, వాటిలో కొంత మేరకు అన్యాక్రాంతమైందని వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. వాటిని గుర్తించి జిల్లా కలెక్టర్కు అందజేశామన్నారు. అనంతరం అజీజ్ మీడియాతో మాట్లాడారు. నెల్లూరు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు పలు వక్ఫ్ బోర్డు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో 2,500 ఎకరాల వక్ఫ్ భూమి ఉందని, వాటిలో కొంత మేరకు అన్యాక్రాంతం అయ్యాయని, మరికొన్నింటికి దొంగ పాస్బుక్కులు తయారు చేసుకుని ఉన్నారని తెలిపారు. వాటిని గుర్తించి వివరాలను జిల్లా కలెక్టర్కు అందజేశామని తెలిపారు. గతంలో 65,000 ఎకరాలుగా ఉన్న వక్ఫ్ భూమిని గెజిట్లు, ఐఎఫ్ఆర్లు, రికార్డులు అన్ని పరిశీలించి వాటిని
81,000 ఎకరాలుగా గుర్తించి పోర్టల్లో నమోదు చేశామని తెలిపారు. దేవాలయాల భూములు కాపాడినట్లు వక్ఫ్ భూములను కూడా కాపాడాలని చంద్రబాబు తనకు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. నెల్లూరులోని వక్ఫ్ భూములో మంత్రి నారాయణ 20 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తామని, కసుమూర్లో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా మరో 4 స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను ప్రారంభిస్తామని శుభవార్త చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని, ముస్లిం సమాజానికి అండగా నిలబడతామని అన్నారు. కార్యక్రమంలో నన్నే సాహెబ్, ఇంతియాజ్, పాషా మొహిద్దీన్, నౌషాద్, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. రీసర్వేలు చేసి డాక్యుమెంట్స్ అన్నీ, ఇనామ్ ఫేర్ రిజిస్టర్స్, ఆర్ఎస్ఆర్స్ అన్నీ తీసిన తర్వాత ఇప్పుడు దాదాపు 81,000 ఎకరాలు ఈరోజు మేము పోర్టల్లో అప్లోడ్ చేయడం జరిగింది. జనరల్గా ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిందనగానే మీరందరూ చూస్తుండొచ్చు, భారతదేశం మొత్తం ఇది ఉండకూడదు ఇవన్నీ చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వక్ఫ్ ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేయడంలో ఆయన ఎలాగైతే వెంకటేశ్వర స్వామి ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేస్తారో అలాగనే అజీజ్ మీర్ కానీ ఈ యొక్క వక్ఫ్ ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేయాలని నాకు చైర్మన్ ఇచ్చినప్పుడే చెప్పారు. ఆయన ఆ విధంగానే మనకు అన్ని సహకారం అందించిన బట్టి ఈరోజు 81,000 ఎకరాలు అంటే మామూలుగా మన స్థలాలు పోతాయని చెప్పారు, కానీ ఆంధ్రప్రదేశ్లో దాదాపు 15,000 ఎకరాలు అదనంగా మేము ఐడెంటిఫై చేయగలిగాం ఈ వక్ఫ్ అమెండ్మెంట్ వల్ల. అంటే మనసు ఉండాలి, సంకల్పం ఉండాలి తప్ప ఎటువంటి సమస్యలున్నా ఎటువంటి పరిస్థితులు కానీ దాన్ని మంచిగా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు ఏదైతే నాన్ గెజెటెడ్ ల్యాండ్స్ ఉన్నాయో, అంటే కాలక్రమేణంగా మన వాళ్ళు మసీదులు కావచ్చు, ఎలాగైతే టెంపుల్స్, చర్చెస్ ఎక్కడ పడితే అక్కడ కట్టేసి ఉండడం, దానికి సరిగ్గా డాక్యుమెంట్ లేకుండా పోవడం, దాన్నన్నిటినీ కానీ డిజిటలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం కలెక్టర్ గారిని కలిసి దానికి కావాల్సిన పొజిషన్ సర్టిఫికేట్, దానికి కోఆర్డినేట్స్, ఏ స్థలంలో ఉంది, ఎన్ని అంకణాల్లో ఉంది, దాని ఎంత ఏరియాలో ఉంది, ఇవన్నీ కానీ ఇక్కడ పొజిషన్ సర్టిఫికేట్తో పాటు ఇస్తే ఆ ఆస్తుల్ని, ఆ మసీదుల్ని, ఆ దర్గాల్ని, ఆ గ్రేవ్ యార్డ్స్ని, ఆషూర్ఖానాస్ని డిజిటలైజ్ చేయడం జరగద్ది. అక్రమ లేఅవుట్లపై కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సీరియస్ అయ్యారు. అనుమతులు లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో అధికారులు చర్యలు చేపట్టక తప్పలేదు. కావలి మండలం ఆముదల దిన్నెల తుమ్మలపెంట రోడ్డును ఆనుకుని వేసిన అక్రమ లేఅవుట్పై అధికారులు చర్యలు చేపట్టారు. శనివారం లేఅవుట్లో ప్లాట్లకు వేసిన హద్దురాళ్లను పంచాయతీ అభివృద్ధి అధికారులు తొలగించారు. ఎన్నిసార్లు రాళ్లు తొలగించినా మళ్లీ బిగిస్తున్నారని ఆ హద్దురాళ్లను అక్కడి నుండి ఎంపీడీఓ కార్యాలయం వద్దకు తరలించారు. ఇదే లేఅవుట్లో గురువారం హద్దురాళ్లను తొలగించగా లేఅవుట్ యజమాని ఆ సాయంత్రానికి మళ్లీ బిగించాడు. కావలి నియోజకవర్గంలో నుడా అనుమతులు లేకుండా ఎవరూ లేఅవుట్ వేసినా సహించేది లేదని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హెచ్చరించారు. దీంతో అధికారులు చర్యలు చేపట్టక తప్పలేదు. కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేస్తూ రాజకీయాలలో చెడు సంప్రదాయం తీసుకొస్తున్నారని ముత్తుకూరు మండల టీడీపీ అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ అన్నారు. మండల కేంద్రంలోని షాదీ మంజిల్లో అన్ని పంచాయతీల టీడీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. మాజీ మంత్రిగా జెడ్పీ చైర్మన్ గా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేస్తూ రాజకీయాలలో చెడు సాంప్రదాయం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని షాదీ మంజిల్లో మండలంలో అన్ని పంచాయతీల టీడీపీ నాయకులు కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ మరోసారి తమ నాయకుడు సోమిరెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తే గ్రామాల్లో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. అనంతరం టీడీపీ నాయకులు కొత్తపల్లి రమేష్ కుమార్, ఆలూరు విష్ణువర్ధన్ రావు, నడవడి ముత్యం గౌడ్, తిన్నెలపూడి సిద్దయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు నగరంలోని కొన్ని వార్తలను చూద్దాం. నెల్లూరులో శుక్రవారం కలకలం రేపిన మహిళా హత్య ఘటన మరో మలుపు తీసుకుంది. పలు ఊహాగానాల మధ్య ఉత్కంఠకు తెరదించింది. నవాబ్పేట తడికెల బజార్లోని ఆర్ఎస్ఆర్ స్కూల్ ఎదురువీధికి చెందిన జయలక్ష్మి భర్త 2 ఏళ్ల కిందట చనిపోయాడు. ఈ క్రమంలో వరసకు అల్లుడైన కుమార్తో ఆమె సహజీవనం చేస్తోంది. 2 రోజుల క్రితం కుమార్ తల్లి చనిపోయింది. ఆమె అంత్యక్రియలకు కుమార్ను వెళ్లనివ్వకుండా జయలక్ష్మి అడ్డుకుంది.
తల్లిని కడసారి చూసుకోనివ్వలేదన్న కోపంతో శుక్రవారం కుమార్ మద్యం తాగి ఆమెతో గొడవపడి కత్తితో పొడిచి చంపాడు. నెల్లూరు జిల్లాలో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 460 కిలోల 30 ఎర్రచందనం దుంగలను ఉదయగిరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చందనంతో పాటు 6 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీటి విలువ సుమారు బహిరంగ మార్కెట్లో 20 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు. ఈ సందర్భంగా ఉదయగిరి సీఐ వెంకట్రావు మాట్లాడుతూ ఉదయగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో రవాణాకు సిద్ధంగా ఉన్న 30 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గతంలో ఎర్రచందనం స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు ఈ నేరంలో భాగస్వాములైన వారిని గుర్తించి అక్రమ రవాణాను అరికట్టడానికి 3 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఈ క్రమంలో ఉదయగిరి ఆర్లపడియ గ్రామానికి చెందిన కొండయ్య, నాగార్జునరెడ్డి అడవిలోకి వెళ్లి దొంగలను నరికి వీరికి అందిస్తారని సీఐ తెలిపారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని జగదేవిపేట గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు విస్తరణలో భాగంగా విద్యుత్ స్తంభాన్ని మారుస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు టు మైపాడు రోడ్డు ఎక్స్టెన్షన్ జగదేవిపేట వద్ద విద్యుత్ పోలును తొలగించి కొత్తది అమర్చేందుకు కూలీలు పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో కూలీ పనికి వచ్చిన కావేరి జాలయ్య విద్యుత్ ఘాతకానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు పనిచేస్తున్న వెంకటరమణయ్య, సీను అనే వ్యక్తులకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన సహచర కూలీలు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జగదేవిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి ఉలవపాడు మండలం కావలిపట్నం పెద్దపట్టపుపాలెం చాకిచెర్ల గ్రామానికి చెందిన కావేరి జాలయ్యగా గుర్తించారు. ఇదిలా ఉండగా విద్యుత్ సరఫరా ఆపకుండానే స్తంభం మార్చే పనులు ఎలా మొదలుపెట్టారంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రమాదకరమైన పనులు చేసేటప్పుడు కూలీలకు కనీస రక్షణ కవచాలు ఎందుకు ఇవ్వలేదంటున్నారు. ఏది ఏమైనా విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి కూలీ బలి కావడంతో తోటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావలి నియోజకవర్గంలో ఏ ఒక్క అక్రమ లేఅవుట్లు వేసినా సహించేదే లేదని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. కావలిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తాను వ్యతిరేకం కాదన్నారు. గత వైసీపీ పాలనలో లాగా ప్రజలను మోసం చేస్తే చూస్తూ ఊరుకోనన్నారు. నుడా అనుమతులతోనే లేఅవుట్లు వేయాలన్నారు. ఇందుకు తాను సహకరిస్తానని చెప్పారు. ఎన్నికల ముందు అనంతరం ఇదే మాటకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. గత వైసీపీ పాలనలో అక్రమ లేఅవుట్లు వేసి సుమారు 124 ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు తెలిపారు. వీటిలో కొంత భూమి బయటకు తీశామన్నారు. కానీ లేఅవుట్ యజమానులు చాలా తెలివిగా రైతులతోనే రిజిస్ట్రేషన్ చేయించారన్నారు. దీంతో అమాయకులైన రైతులపై చర్యలు తీసుకోలేక రాజీ పడినట్లు చెప్పారు. ఇక నుంచి అలా జరగదని పక్కా అనుమతితోనే లేఅవుట్లు వేయాలన్నారు. అలా కాకుండా వేస్తే తానే రాళ్లు పీకేందుకు కూడా వెనకాడనని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ ప్రభుత్వంపై పీసీసీ చీఫ్ షర్మిల ఫైర్. కాంగ్రెస్ ప్రభుత్వంతో దేశాభివృద్ధి జరుగుతుందని వ్యాఖ్య. రసాభాసగా వింజమూరు సర్వసభ్య సమావేశం. టీడీపీ వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం. కావలిలో భారీ రేషన్ బియ్యం పట్టివేత. మిల్లు యజమానిపై క్రిమినల్ 6A కేసులు నమోదు. నెల్లూరులో అగ్ని ప్రమాదం. అగ్నికి ఆహుతైన ప్లాస్టిక్ గోడౌన్. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.